ఆగండ్రే, వెల్కమ్ టు పొయ్యి మీద వంట. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్ని దాచి ఉంచాం. ఈ రోజు నేను చేయబోయే వంట అయితే మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసేవారు. అదేనండి వరపులుసు. వరపులుసు చేసుకోవడానికి కావలసిన సామాన్లు కొంచెం నల్ల జీలకర్ర, మామూలు జీలకర్ర, పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె లేకుండా బాగా వేయించుకొని ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, అల్లం, పచ్చి పసుపు, 3 వెల్లుల్లిపాయలు తొక్కలుసుకొని శనికల గుడ్డ మీద బాగా నూరుకోవాలి. నూరుకున్న ముద్దలో కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అయినా శనికల గుడ్డ మీద నూరుకొని మసాలాలు మన వంటల్లో వేసుకుంటే దాని నుంచి వచ్చే వాసనకి, రుచికి ఎగిరి గంతేస్తాం. అలాగే కోసంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్న అదే కడాయిలో కోసంత నూనె వేసుకొని బాగా వేడయ్యాక ఆ శనికల గుడ్డ మీద నూరుకున్న ఆ ముద్దను అందులో వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుపును అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పొయ్యిలోంచి వచ్చే సన్నని మంట మీద నూనె పైకి తేలేంత వరకు మరగబెట్టుకొని టేస్ట్ చూసుకొని దించుకోవడమే. వేడి వేడి అన్నంలో ఆ వరపులు చేసుకొని 2 చేప ముక్కలు వేయించుకొని తింటుంటే ఆ వాసనకి, ఆ రుచికి అబ్బో దాసోహం అయిపోయి ఆ బొడ్డోడు చూడండి ఎలా ఆస్వాదిస్తూ తింటున్నాడు. నేనైతే ఆ వేసుకున్న అన్నం ముద్దలో 2 చేప వేసుకొని ఉల్లిపాయ మొక్కెట్టుకొని నోట్లో పెట్టుకొని తింటుంటే దెబ్బకి పాతకాలం రోజులు గుర్తొచ్చాయి. ఇంక ఏడు చేయాలో తెలియక ఆ రుచికి బానిసైపోయి ఏళ్ళు మొత్తం నాకేసి శుభ్రంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చెయ్యండి.